మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ జ్ఞాపకంగా పలాసకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సూక్ష్మ కళాకారుడు బ్రహ్మశ్రీ కొత్తపల్లి రమేష్ ఆచారి ప్రత్యేకంగా భోగాపురం గోల్డెన్ లోగోను తయారు చేశారు. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ, గాంధీనగర్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారులు కొత్తపల్లి రమేష్ ఆచారి ఒక అరుదైన బంగారు లోగోను ఆయన రూపొందించారు. పలుచటి బంగారు రేకుపై విమానం ఆకారంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అని గోల్డెన్ లోగోను ఆయన తయారు చేశారు. దీని ఎత్తు 1.5 సెంటీమీటర్లు, వెడల్పు 1.5 సెంటీమీటర్లు, కేవలం 80 మిల్లీగ్రాముల అతి తక్కువ బంగారంతో ఎక్కడా ఎటువంటి అతుకులు లేకుండా అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. దీని తయారీకి 2 గంటల సమయం పట్టినట్లుగా కొత్తపల్లి రమేష్ తెలియజేశారు. అయితే దీని తయారీకి ఆయనకు 2 గంటల సమయం పట్టిందని చెప్పారు. అయితే రమేష్ ఆచారి రూపొందించిన ఈ స్వర్ణ సూక్ష్మ లోగోను చూసి పలువురు ప్రముఖులు, స్థానికులు ఆయన్ను విశేషంగా అభినందిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన బంగారు భోగాపురం లోగోను త్వరలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు బహుమతిగా అందజేయనున్నట్లుగా కళాకారుడు రమేష్ ఆచారి తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతుంది. భోగాపురం గోల్డెన్ లోగోను తయారు చేశారు పలాసకు చెందినటువంటి సూక్ష్మ కళాకారుడు రమేష్ ఆచారి. కేవలం 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు, ఓన్లీ 80 మిల్లీగ్రాముల పలచటి బంగారం రేకుతో ఈ లోగోను ఆయన చేశారు. ప్రస్తుతం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భోగాపురం అని చెప్పేసి ఒక ఏరోప్లేన్ సింబల్లో ఆయన ఈ సూక్ష్మ కళాకారాన్ని, ఆయన కళాన్ని చూపించడం జరిగింది. సో మొత్తానికైతే ఆయన 3 రంగుల జెండా కూడా పెట్టి, ఒక భారతదేశ లోగోను పెట్టి, విమానాన్ని కూడా ఆయన కేవలం 80 మిల్లీగ్రాముల పలచటి బంగారం రేకుతో ఈ లోగోను ఆయన తయారు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవేళ పలాసకు చెందినటువంటి సూక్ష్మ కళాకారుడు రమేష్ ఆచారి దీన్ని రూపొందించారు. గోల్డెన్ లోగో కేవలం 80 మిల్లీగ్రాముల పలచటి బంగారం రేకుతో మాత్రమే ఆయన లోగో చేశారు. దాని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా ఒక విమానం సింబల్లో తయారు చేసి ఆయన రాయడం జరిగింది. ఆ భోగాపురం అనేది కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ పైన భోగాపురం అని, కింద ఎయిర్పోర్ట్ అని ఆయన రాశారు. కేవలం సో మొత్తానికైతే దీని 80 మిల్లీగ్రాముల పలచటి బంగారం రేఖతో దీన్ని ఆ సూక్ష్మ కళాకారులు రమేష్ ఆచారి తయారు చేశారు. ఈ సూక్ష్మ లోగో 1.5 సెంటీమీటర్ల ఎత్తుంటుంది, అలాగే 1.5 సెంటీమీటర్ల వెడల్పు కూడా కలిగి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాల సహకారంతో పూర్తయినటువంటి ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అద్భుత కళాఖండాన్ని ఆయన సృష్టించారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైనటువంటి ఈ తరుణంలో రమేష్ ఆచారి తన ప్రతిభతో అందరినీ కూడా వైపు ఆకట్టుకుంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారులు రమేష్ ఆచారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ గోల్డెన్ లోగో గురించి ఆయన సూక్ష్మ కళాకారుడు, ఆయన దీన్ని క్లియర్ గా ఏరోప్లేన్ సింబల్ తయారు చేసి దాని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా ఆయన రమేష్ ఆచారి సూక్ష్మ కళాకారులు రాయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి రమేష్ ఆచారి. మాది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం, కాశీబుగ్గ, గాంధీనగర్ ఉంటున్నాను. గత 6 సంవత్సరాలుగా సూక్ష్మ కళాకారుడుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్లో మా పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఆగస్టు 1వ తారీఖు మన ఉత్తరాంధ్రకి శిఖరమైన భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రారంభించున్నారు నరేంద్ర మోడీ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన ఉత్తరాంధ్రకి ఇంత గర్వకారణమైన భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క విశిష్టతను సువర్ణ అక్షరాలతో లిఖించారని, భోగాపురం అనే ఈ అక్షరాలను బంగారం రేకుపైన తయారు చేసి కింద ఎయిర్పోర్ట్ అని ఇంగ్లీష్ లో అక్షరాలు రాశాను. దీన్ని త్వరలోనే మన పౌర విమాన శాఖ మార్చులు, మన ఎంపీ గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అతనికి బహుమతిగా ఇవ్వాలని తయారు చేశాను. త్వరలో వారి స్వగృహానికి వెళ్లి ఈ యొక్క సూక్ష్మ భోగాపురం లోగోనిస్తాను. దీని ఎత్తు కేవలం 1.5 సెంటీమీటర్,
వెడల్పు 1 సెంటీమీటర్న్నర. దీని తయారీ కేవలం 80 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేయడం జరిగింది. ఇది తయారు చేయడానికి నాకు 2.5 గంటల సమయం పట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి అత్యంత పలచటి 80 మిల్లీగ్రాముల బంగారం రేఖతో దీన్ని చాలా సున్నితంగా ఆయన చెక్కారు. సో మొత్తానికైతే ఈ విశిష్టతను ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ విశిష్టతని ఘనంగా చెప్పడానికే ఈ విధంగా పలచటి బంగారం రేఖతో ఆయన లోగోను క్రియేట్ చేశానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కేవలం 80 మిల్లీగ్రాముల పలచటి బంగారం రేఖతో చేశారు. దీని సెంటీమీటర్లు 1.5 ఎత్తు, అలాగే 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. సో మొత్తానికి ఇంత చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా అధికారిక భోగాపురం ఎయిర్పోర్ట్ లోగోలోని ప్రతి అక్షరాన్ని డిజైన్ ను ఆయన ఎంతో స్పష్టంగా నైపుణ్యంతో రూపొందించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో పూర్తయినటువంటి విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా రమేష్ ఆచారి ఈ లోగోను ఆయన తయారు చేశాను అని చెప్పేసి చెప్పుకురావడం జరిగింది. అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రమేష్ ఆచారి కేవలం బంగారం రేకులపైనే కాకుండా బియ్యం గింజలు, అలాగే ఆవాలు, చాక్ పీసులు, పెన్సిల్ ముళ్ళు వంటి విభిన్నమైనటువంటి వస్తువులపై కూడా దేశ నాయకుల చిత్రాలు, అలాగే జాతీయ చిహ్నాలు, దేవతామూర్తుల రూపాలను కూడా ఆయన సూక్ష్మంగా చెక్కడంలో ఆయన సిద్ధహస్తుడు. అయితే దేశంలో రాష్ట్రంలో జరిగే విభిన్న చారిత్రాత్మక సంఘటనలు, పండుగలు జరిగినప్పుడు తనదైన శైలిలో మైక్రో ఆర్ట్ సృష్టించి ఎన్నో ప్రశంసలు, అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఖ్యాతిని తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం పేరును అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవేళ తన అద్భుత సృష్టితో ఆయన మరోసారి చాటి చెప్పారు. సో మొత్తానికైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవేళ రమేష్ ఆచారి కళాకారుడు ఆయన రూపొందించారు ఒక గోల్డెన్ లోగోను. అది కేవలం 80 మిల్లీగ్రాముల పల్చటి బంగారం రేఖతో దాన్ని ఆయన తయారు చేశారు. ఇక సూక్ష్మ లోగో కేవలం 1.5 సెంటీమీటర్ల ఎత్తుంటుంది, 1.5 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. సో అత్యంత పలచటి రేకుతో ఎలాంటి అతుకులు లేకుండా ఆయన ఈ డిజైన్ చేశారనమాట. ఇలాంటి మైక్రో ఆర్ట్ చేశారు. సో ఆయన రమేష్ ఆచారి శ్రీకాకుళంకి చెందినటువంటి వ్యక్తి. సో అది నిజంగా నాకు గర్వకారణం అని చెప్పేసి ఆయన వీడియో రూపకంగా చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం అయినందున నేను ఈ సూక్ష్మ ఆర్ట్ని చేశానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక ఇండియా ఫ్లాగ్, అలాగే ఇండియా మ్యాప్ అండ్ అలాగే ఒక విమానం సింబల్లో ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటి చిన్న మైక్రో ఆర్ట్ అయితే ఆయన చేయడం జరిగింది. దీనికి దాదాపు 2 గంటల సమయం పట్టింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఉత్తరాంధ్ర విశిష్టతను, భోగాపురం విమానాశ్రయ విశిష్టను చాటి చెప్పడానికే నేను ఇది చేశాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.